అగ్రరాజ్యం అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో వాణిజ్యాన్ని అడ్డుకుంటే సహించేది లేదంది. మా సంబంధాల్లో మీ జోక్యం ఏంటని ప్రశ్నించింది. ఇరాన్ను గ్లోబల్ ఎకానమీ నుంచి పూర్తిగా ఐసోలేట్ చేయాలనే అమెరికా వ్యూహానికి చైనా నుంచి భారీ సవాలు ఎదురవుతోంది. ఇరాన్తో జరుగుతున్న వాణిజ్యాన్ని, ముఖ్యంగా చమురు కొనుగోళ్లను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని బీజింగ్ అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా విధిస్తున్న ఏకపక్ష సెకండరీ శాంక్షన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాల్లో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్పింది. ఇరాన్కు చైనా ప్రస్తుతం అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా ఉండటమే కాకుండా అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశంగా కొనసాగుతోంది. ప్రముఖ విశ్లేషణ సంస్థ కెప్లర్ నివేదిక ప్రకారం 2025లో చైనా రోజుకు సగటున 13.8 లక్షల బ్యారెళ్ల ఇరాన్ ఆయిల్ను కొనుగోలు చేసింది. విశేషం ఏంటంటే ఈ లావాదేవీలన్నీ అమెరికన్ డాలర్ సిస్టమ్కు వెలుపలే జరుగుతుండటం గమనార్హం. దీనివల్ల ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు చైనా పెద్ద అడ్డంకిగా మారింది. చైనా ఇరాన్ సంబంధాలను దెబ్బతీసేందుకు అమెరికా ఎకనామిక్ డేడీ వ్యూహాన్ని అమలు చేస్తుండగా చైనా మాత్రం దీన్ని బలంగా తిప్పికొడుతోంది. ఇరాన్పై అమెరికా విధిస్తున్న అక్రమ ఆంక్షలను ధిక్కరిస్తూ తమ చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని బీజింగ్ హెచ్చరించింది. చైనా తీసుకున్న ఈ దూకుడు నిర్ణయంతో ఇరాన్పై ఆంక్షల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. మరి చైనా యాక్షన్కు అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.